అందరికి నమస్తే. తెలంగాణ దివాలా తీసింది. నాతో అయితలేదు. మొత్తం అప్పులు చేయాల్సి వస్తుంది. నన్ను ఓసి తీసుకుంటారా? నేను ఏం చేసుకుంటారో చేసుకోపోండి. ఎవడు డబ్బులు ఇస్తలేడు, అప్పులేడ ఉడతలేవు. ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే మనకు కొంచెం ఎంటర్టైన్మెంట్గా కనిపిస్తుంది. అంటే ముఖ్యమంత్రిని కూడా ఇట్లా కూడా మాట్లాడతారా అని ఇంత బాధ్యతారహితంగా ఇవి మాట్లాడుతున్నాం. కానీ దాని పర్యవసానం ఇప్పుడు స్టార్ట్ అయింది. దాని ఎఫెక్టు ఇప్పుడు స్టార్ట్ అయింది. తెలంగాణలో మేము కంపెనీ పెడతామని వచ్చిన ఒక కంపెనీ మాకు తెలంగాణలో పెట్టాం, మేము ఏపీకి పోతామని వెళ్ళిపోయింది. ఇక్కడ 2000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా ఇంకో కొంత వేల మందికి. ప్రత్యక్షంగా 2000 మంది కంటే ఆ కంపెనీ దగ్గర ఛాయ్ అమ్ముతాయనో, ఆ కంపెనీకి సప్లై చేస్తాయనో, దానివల్ల కరెంటు బిల్లులు వస్తాయి. ఆ కంపెనీ రకరకాల ఇక్కడనే కొనుగోలు చేస్తుంది. వాళ్ళకి కావాల్సిన ముడిసరుకో, ఏదో చిన్నదో పెద్దదో, స్టేషనరీయో, బట్టలో, యూనిఫామ్సో, ఏదో ఒకటి అన్నీ పోయినాయి. ఇప్పుడు ఆ కంపెనీ ఏపీకి పోయింది. నెల్లూరులో పెడతారు, నాయుడుపేటలో పెడతారంట ఆ కంపెనీ. నారా లోకేష్ ట్వీట్ చేసిండు. ఈ తెలంగాణ కంపెనీ తెలంగాణలో పెట్టుబడి పెట్టకుండా ఏపీకి ఎందుకు పోతుంది? ఇక్కడ ప్రభుత్వం సహకరిస్తలేదా? ఇక్కడ ప్రభుత్వం ఇంకేమైనా చేసిందా? ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో? మీకు మొత్తం చూపిస్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను ఇన్నిసార్లు అడుగుతుంటే మీకు బోర్ కొడుతుండొచ్చు. ఎందుకు అడుగుతుందంటే మన ఛానల్ చూసేవారి సంఖ్య పెరిగే కొద్దీ రిపోర్ట్ కొట్టే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయింది. ఎక్కడెక్కడి నుంచో రిపోర్ట్లు కొడుతున్నారు. కాకపోతే తట్టుకుంటున్నాం అంటే మీరు చూస్తున్నారు కాబట్టి, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కాబట్టి. చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మనం అందరం కలిసి ముందుకు పోదాం, తెలంగాణను ముందుకు తీసుకుపోదాం. ఇక్కడ కనిపిస్తున్నది ఇది. తెలంగాణ నుంచి ఏపీకి పోయింది. ప్రీమియర్ ఎనర్జీస్ అనే కంపెనీ తెలంగాణ గవర్నమెంట్తో చర్చలు జరిపింది. తెలంగాణ గవర్నమెంట్తో చర్చలు జరిపితే వీళ్ళు సీతారాంపురం, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ అంటే మనకు బార్డర్, తుక్కుగూడ దగ్గర, అక్కడ ల్యాండ్ ఇస్తామని చెప్పిర్రు. ఏమైందో 75 ఎకరాల ల్యాండ్ ఇస్తామని వీళ్ళు చెప్పిర్రు. మరి 75 ఎకరాల ల్యాండ్ వాళ్ళకి సరిపోతుందో తెలియదు. ఎందుకంటే ఏపీలో వాళ్ళకి 300 ఎకరాలు ల్యాండ్ ఇనికి సిద్ధమైంది అక్కడ గవర్నమెంట్. మన దగ్గర 1500 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెడతాం, 2000 ఉద్యోగాలు వస్తాయని కంపెనీ ప్రకటించింది. మరి కంపెనీయే ప్రకటించిన తర్వాత మరి గవర్నమెంట్ ఎక్కడ ల్యాప్సెస్ వచ్చిందో, గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అయిందో తెలియదు. ఇలా అక్కడ మాత్రం కంపెనీ నాయుడుపేటలో 5900 కోట్ల రూపాయలు అంట. 5900 కోట్ల రూపాయలు, 3600 ఉద్యోగాలు ప్రత్యక్షంగా కంపెనీలో ఉద్యోగాలు వస్తాయంట. నారా లోకేష్ చేసిన ట్వీట్. తెలంగాణ బేస్డ్ ప్రీమియర్ ఎనర్జీస్ చూస్ ఆంధ్రప్రదేశ్ ఫర్ 5942 crores సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ టు బి సెట్ అప్ ఇన్ నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్, నెల్లూరు. ద ప్రాజెక్ట్ ఇంక్లూడ్స్ 4 gigawatts టాప్కాన్ సోలార్ సెల్ యూనిట్ విత్ 5 gigawatts సిలికాన్ యూనిట్. దీనివల్ల 3600 మంది ఉద్యోగాలు వస్తాయి అనేది కంపెనీ చెప్తుంది. కంపెనీ వాళ్ళు ఎట్లుంటారంటే ఏ విషయాలు కూడా బయటికి చెప్పరు. ఇప్పుడు ఈ ప్రభుత్వం సహకరించకపోయినా, ఈ ప్రభుత్వం ఏమైనా ఇబ్బంది పెట్టినా చెప్పారు. కంపెనీ వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ మెన్స్, వాళ్ళు ఏ ప్రభుత్వంతో నాకు గోక్కోవాలని చూడరు. అక్కడ వాళ్ళు ఏపీకి పోయినకే కారణం ఏందనే దానికి చెప్తున్నారు వాళ్ళు. నెల్లూరుకైతే పక్కల పోర్ట్ అయితే ఏం లేదు నెల్లూరులో కదా, కానీ మాకు ఏపీలో పోర్ట్ ఉంది కాబట్టి పోతున్నామని చెప్తున్నారు వాళ్ళు. ప్లస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మనకు పోయిన గవర్నమెంట్లో ఉండే, ఆడ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఒక కొత్త పాలసీ తీసుకున్నది ఆ గవర్నమెంట్. అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ పాలసీ అంటే మన దగ్గర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అక్కడ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తే మేము స్పీడ్గా స్పందిస్తాం, తొందరగా భూమి కేటాయింపులు తొందరగా చేస్తాం, మేము తొందరగా మీకు సహాయం చేస్తామని ఏపీ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంది. ఇప్పుడు మన గవర్నమెంట్కు అసలు పాలసీయే లేదు. పోయిన గవర్నమెంట్లో ఉండే సింగిల్ విండో పాలసీ ఎత్తేసిండ్రు, ఈజ్ ఆఫ్ డూయింగ్ ఎత్తేసారు. మన దగ్గర ఎత్తేసి ఇక ఎవరు చూస్తున్నారో, ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరు కమిషన్లు ఎత్తుకుంటున్నారో, ఎవరు ఏం అడుగుతున్నారో. ఎందుకంటే ఇక్కడ ఏదైనా పెట్టాలంటే ఫస్ట్ గల్లీ లీడర్ వస్తాడు. కిరాణా షాప్ పెట్టాలని కూడా అదే అవుతుంది. ఇప్పుడు గల్లీ లీడర్ వచ్చి మా గల్లీలో కిరాణా షాప్ పెడుతుండ్రా, ఇక్కడ మనమే లీడర్. ఆ రోజుకి వెళ్ళే పాన్ ఇవ్వాలి, సిగరెట్ ఇవ్వాలి, ఇంకా ఇంట్లోకి ఒక సామాన్ ఇవ్వాలి. ఇంకా తర్వాత ఆ గల్లీకి ఒక పెద్ద లీడర్ వస్తాడు. నయా షాప్ హై క్యా, అరే అన్నా బోలే సిగరెట్ దేవు అంటాడు. అంటే ఒక కిరాణా షాప్, ఒక పాన్ షాప్ పెడితే కూడా అంత ప్రెషర్ ఉంది తెలంగాణలో. ఇంకా పెద్ద బిజినెస్ పెడితే ఆయనకు ల్యాండ్ కేటాయించాలంటే ఆ కేటాయించిన ఆ సంస్థకు టీజీఐఎస్ఓ ఇంకేదో హెచ్ఎండిఏనో ఎవరిస్తారో వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారో తెలియదు.
వాళ్ళకి అది కేటాయించిన తర్వాత ఆడ సంస్థ పెట్టాలంటే ఎన్ని పర్మిషన్లు కావాలనో దానికి ఎన్ని లంచాలు ఇవ్వాలనో తెలియదు. ఒక కంపెనీ పోతుందంటే ఆపాలి కదా గవర్నమెంటు. రాత్రి మాట్లాడుకుపోతున్న కంపెనీ కాదు. దాదాపు 5-6 నెలలు చర్చల తర్వాత వాళ్ళు ఏపీకి పోతున్నారు. అది కూడా తెలంగాణలో పెడతామన్న కంపెనీ. ఏపీలో కంపెనీలు పెట్టవచ్చు. అక్కడ కూడా మన తెలుగు ప్రజలు ఉంటారు. వాళ్ళకు అదో రాష్ట్రం, అక్కడ బిజినెస్ అక్కడ చేయొచ్చు. బిజినెస్ మెన్లు అన్ని రాష్ట్రాలు చేస్తారు బిజినెస్లు. దాన్ని ఏపీలో పెట్టడాన్ని మనం తప్పు పట్టకూడదు. కానీ తెలంగాణ ఎక్కడ ఫెయిల్ అయిందనే విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. తెలంగాణ ఎందుకు ఫెయిల్ అయింది? వాళ్ళు తెలంగాణలో ఇంత మంచి వాతావరణము, హైదరాబాదు మనకంతా ట్రాన్స్పోర్ట్ కనెక్షన్ ఉంటుంది. హైదరాబాద్ అంటే ఇక్కడ కాదు, ఇక్కడ బిజినెస్ చెయ్యమనే వాళ్ళు ఎవరు ఉండరు. అట్లాంటి వాళ్ళు హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిపోవడం. కూడా హైదరాబాద్లో కూడా ఒక ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళు ఎక్స్టెన్షన్ అంటే అక్కడ ఇంకొకటి పెట్టబోతున్నారు అంటే ఇబ్బంది లేదు. కానీ తెలంగాణది అక్కడ తరలిస్తున్నారట. తెలంగాణలో పెట్టాలనుకుంటున్న వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ని, తెలంగాణలో పెట్టాలనుకున్న వాళ్ళ ఇంట్రెస్ట్ని మొత్తం ఏపీకి తీసుకుపోతున్నారు. ఇది ఎంత నెగిటివ్ సైన్ తెలంగాణకి, హైదరాబాద్కి. రేపు అన్నాడు కంపెనీలు పెట్టి రావాల్సిన వాడు కూడా తెలంగాణలో ఇంత పెద్ద కంపెనీ, ఇన్ని వేల కోట్లు పెట్టే కంపెనీ ఏపీకి ఎందుకు పోయింది అంటే ఎవడు సమాధానం చెప్తాడు? అది ఏమైనా బాధ్యత ఉందా వీళ్ళకు? ప్రభుత్వ ఉద్యోగాలు ఇయ్య చేత కాదు, ప్రైవేట్ ఉద్యోగాల కల్పన ఏమీ లేదు. ఉన్న సాఫ్ట్వేర్ అంతా నాశనం అయిపోతుంది ఓ పక్క. కనీసం ఇట్లాంటి కంపెనీలు వస్తే ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళు ఇవ్వలేరు. గవర్నమెంట్ రెగ్యులర్ ప్రాసెస్ జరగాలి. ఏ కంపెనీ ఏ గవర్నమెంట్లో వచ్చిన అగ్రిమెంట్స్ అయినా అది కంటిన్యూ చేయాలి. మేము అమెరికా పోయి అమెరికా పోయి 4 లక్షల కోట్లు తీసుకొచ్చినాం, 3 లక్షల కోట్లు తీసుకొచ్చినాం అంటారు. వీళ్ళ టీజీఏఎస్సీ వెబ్సైట్లో ఏముంది తెలుసా? 22,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినట్టుగా ఉంది. 3 లక్షల కోట్లు అని ఉత్తగా మాటలు చెప్తూ ప్రెస్ నోట్ కూడా ఉండదు. ప్రూఫ్ లేకుండా మాట్లాడుతున్నారు. ప్రూఫ్ లేవు. 3 లక్షల కోట్లు బిజినెస్ చేసినట్టుగా వీళ్ళు 22,000 కోట్ల బిజినెస్ చేసినట్లుగా ప్రూఫ్ ఉంది. టీజీఏఎస్సీ వెబ్సైట్లో పెట్టింది అఫీషియల్గా. అంటే వీళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. కనీసం హైదరాబాద్ బేస్డ్ కంపెనీలను కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టే ఛాన్స్ లేకుండా పోతుందా? ఎక్కడ ఏమవుతుంది అసలు? ఎక్కడ ఎవరు పిసుకుతున్నారు ఆ కంపెనీలను? ఎక్కడ ఎవరు కమిషన్లు తీసుకుంటున్నారా? లేకపోతే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఎలాంటి ఇట్లా ఇబ్బంది పెట్టినట్టు ఇంటర్నేషనల్ కంపెనీని ఇబ్బంది పెట్టిన మహానుభావులు వీళ్ళు. ఇంకా హైదరాబాద్ కంపెనీలను బతకనిస్తారా వీళ్ళు? ఇది దాదాపు మన దగ్గర 2,000 ఉద్యోగాలు అంటుంది. అక్కడ పోతే 3,600, మన దగ్గర 1,500 కోట్ల రూపాయలు పెడతామన్న ఆడ పోయి 6,000 కోట్లు పెడుతున్నారు. దగ్గర 350% పెంచారు అక్కడ పెట్టుబడులు. 350%. ఉద్యోగాలు కూడా ఆల్మోస్ట్ డబల్ అవుతున్నాయి ప్రత్యక్షంగానే. ఈ ఫెయిల్యూర్కి ఎవరు బాధ్యులు? ఏం చేద్దాం అనుకుంటారు తెలంగాణని మీరు? ఏమన్నా ముందుకు తీసుకుపోయే పని ఉందా? లేకపోతే వెనక తీసుకుపోయి ఇప్పటికే మనం ఒక 20-30 ఏళ్ళు వెనక పోయినా ఉన్న ఫీలింగ్లో ఉన్నారు జనమంతా. మన దగ్గర ఇంజనీరింగ్ అయిపోయి, చదువులు అయిపోయి, ఉద్యోగాలుగా చాలామంది ఉన్నారు. ఇట్లాంటి కంపెనీలు వస్తే ఇంజనీర్స్కు జాబ్స్ వస్తాయి. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే చాలామంది ఉంటారు. త్రిబుల్ చదివిన వాళ్ళు ఉంటారు, ఇంకా రకరకాల కోర్సులు చేసిన ఉంటారు. వాళ్ళకందరికీ జాబ్స్ వస్తాయి కదా. ఒక కంపెనీ రావడం గొప్ప, ఆ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం గొప్ప. కానీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామన్న కంపెనీ ఏపీకి ఎందుకు పోయిందో ఇప్పటిదాకా తెలంగాణ గవర్నమెంట్, శ్రీధర్ బాబు సైలెంట్గా ఉన్నాడు. అది ఎందుకు స్పందించాలి కదా మరి. కనీసం వాళ్ళు బుజ్జగించి ఇంకో కంపెనీని పెట్టియండి, చేయించాలి కదా. మీరు అమెరికా పోయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లైట్లో తిరిగి ఆడపోయి సోకులు పడి కోట్లు వేసుకుని తిరుగుడు కాదు. ఈడ ఉన్న కంపెనీ కూడా ఆపడం చాతగాలేదా మనకు? ఇప్పుడు ఈ చూసిన తర్వాత నెక్స్ట్ కంపెనీలు ఉంటాయా, పోతాయా, ఏం జరుగుతుందో పెద్ద గందరగోళం అయితే ఉంది. మీరు కూడా గవర్నమెంట్కి ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. గవర్నమెంట్ ఇట్లా కాదు స్పందించాల్సిందనో, లేకపోతే గవర్నమెంట్ ఏం స్టెప్ తీసుకోవాలి నెక్స్ట్? తెలంగాణ బేస్డ్ కంపెనీ ఇంత పెద్ద 1,000 కోట్ల కంపెనీ ఏపీకి పోతుంటే గవర్నమెంట్ సైలెంట్గా ఉంది. ప్లీజ్ రెస్పాండ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.